ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని చిత్తం అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఇక్కడ రెండు రకాల శ్రమలు ఉన్నాయి. మంచి ద్వారా మనం మంచి చేసి శ్రమలు అనుభవించుట, కీడు చేసి శ్రమలు అనుభవించుట. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతివాడు కూడా కొన్ని బాధలో శ్రమలు పడక తప్పదు. ఖచ్చితంగా డబ్బులుంటే బాధలు ఉండవని అనుకుంటారు, కానీ ముఖేష్ అంబానీ లాంటి భారతదేశంలోనే ధనికుడు ఇంట్లో కానీ, లేక బిల్ గేట్స్ లాంటి మహాధనవంతుని ఇంట్లో కానీ ఎన్నో బాధలు. అయితే భార్య విషయంలో బాధలు, లేకపోతే పిల్లల అనారోగ్యాల విషయాల్లో బాధలు. మన కుటుంబాల కంటే వాళ్ళ కుటుంబాల్లో చాలా ఎక్కువ బాధలు ఉంటాయి. కాబట్టి డబ్బున్న వారి కుటుంబంలో బాధలు ఉంటాయి, డబ్బు లేని వారి కుటుంబంలోనూ బాధలు ఉంటాయి. మంచిగా నీతిగా జీవించే వారికి బాధలు శ్రమలు వస్తాయి, దుర్మార్గంగా జీవించే వారికి కూడా శ్రమలు వస్తాయి. కాబట్టి శ్రమలు అనేది ఇంకా మ్యాండేటరీగా ప్రతి ఒక్కరికి ఉండేవి. కాబట్టి ఇటువంటి శ్రమ అనుభవిస్తే బెటరు. శ్రమలు తప్పదన్నప్పుడు ఏ శ్రమ బెటరు అనేది మనం ఆలోచన చేస్తే, ఏ శ్రమ అయితే ఈ భూమి మీద మన శ్రమ అనుభవించిన తర్వాత పరలోకంలో అత్యున్నతమైనటువంటి మహిమను అనుభవిస్తామో ఆ శ్రమ తీసుకోవడం బెటర్. మరొక రకమైన శ్రమ, ఈ భూమి మీద శ్రమలు అనుభవించి ఆ తర్వాత ఇంతకంటే శ్రమ లేనటువంటి నరక శ్రమలు పొందే కంటే నీతిగా జీవించి శ్రమలు అనుభవించుటే బెటర్ కదా అని పేతురు భక్తుడు అంటున్నారు. చూద్దాం, అదే మరొకసారి చెబుతాను. దేవుని చిత్తం అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, నా పిల్లలుగా ఉంటున్న మీకు శ్రమలు తప్పవు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ దేవుడిచ్చిన రక్షణ బట్టి మనకు ఆనందమా కాదా? చాలా ఆనందం. ఆయన మనల్ని క్షమించాడు, మనల్ని రక్షించాడు. ఆనందించే విషయం ఏది. అయితే కండిషన్ ఏంటట, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంతకాలం శ్రమలు అనుభవించుట తప్పదు, కొంతకాలం శ్రమలు ఫేస్ చేయక తప్పదు. ఇది తెలుసుకున్న అపోస్తులు వారు క్రీస్తు నిమిత్తము గాయాలు పొందిన తర్వాత గొప్ప భాగ్యముగా ఎంచి శ్రమల్లో ఏమాత్రము కూడా కృంగిపోకుండా సంతోషిస్తూ శ్రమలు అనుభవించినట్టుగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనంలో మనం చూడవచ్చు. కాబట్టి వారంతా కూడా క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా జీవించడానికి చాలా శ్రమలు పడ్డారు. అలా కాకుండా దేవునికి విరోధంగా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని జీవించేవారు ఏమన్నా బాగా సంతోషిస్తున్నారా? వారికి ఏమీ బాధలు లేకుండా ఉన్నాయంటే వారి గురించి ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడును నరహంతకుడుగాను, దొంగగాను, దుర్మార్గుడుగాను, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. బాధలు తప్పవు, కానీ ఎలాంటి పనికిమాలిన పనులు చేసి బాధ అనుభవించే బాధ వద్దు. వాళ్ళకి బాధలు తప్పవు, నీతిగా ఉన్న వారికి కూడా బాధలు తప్పవు. నీతిగా ఉన్న వారికి వచ్చే బాధల యొక్క బెనిఫిట్ ఏంటి అనేది మనం చూస్తే, యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, శోధనలు సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. నా నిమిత్తము నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకడానికి నువ్వు పనిచేస్తున్న, ఉద్యోగం చేస్తున్న చోట, లేక స్కూల్లో, కాలేజీలో, ఇంట్లో దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ కొన్ని శ్రమలు పడుతున్నావా? దేవుని యొక్క జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము నీ కొరకు ఎదురు చూస్తున్నది. అందునే పౌలు గారు అంటారు కదా, పొందబోయే మహిమను నేను తలచినప్పుడు పొందుతున్న శ్రమ అసలు ఒక శ్రమే కాదు, ఒక క్షణకాలముగా నాకు అనిపిస్తుంది అనే ఎక్స్ప్రెషన్ని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. అలాగే మన జీవితంలో ప్రియులారా, మీలో శ్రమలు ఎవరికి లేవంటే ఎవరు చేయత్తారో అందరికీ శ్రమలు ఉన్నాయి. కొంతమందికి ఆర్థికంగా ఉంటాయి, కొంతమంది అనారోగ్యపరంగా ఉంటాయి, మరి కొంతమందికి ఈ రెండింటికన్నా నీకు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు.
ఇంట్లో పరిస్థితులను బట్టి, బయట పరిస్థితులను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, భర్త తల్లిదండ్రులను బట్టి, పిల్లలను బట్టి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు బట్టి ఏవో శ్రమలు ఉంటాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీతిగా బ్రతుకు, నీ రక్షణ కొనసాగించుకో, ఎలా జీవించినా శ్రమలు తప్పవు. ఆ శ్రమల్లో నా వైపు చూడు, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా సన్నిధి నీకు తోడుంటుంది. కష్టాలు, శ్రమలు వస్తాయి, కానీ నీవు నా వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే, ఒక దారి నుంచి వచ్చిన శోధన, శ్రమ, శత్రువు 7 దారుల్లోంచి వెళ్ళిపోతారు. రాక తప్పదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు, కానీ అసలు ఏ ఆయుధం విరోధంగా రూపింపబడదనలేదు. శత్రువులు ఒకదాని తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు, ఏమీ నిలబడవు. ధైర్యంగా ఉండు, సహించు. ఎవరైతే సహిస్తారో శ్రమల్ని, వారే జయించే భాగ్యాన్ని ప్రభు ద్వారా పొందుకుంటారు. ప్రభు మనకి శ్రమలను, శోధనలను సహించుటకును, జయించుటకును కృపను గురించి ఆయన సమాధానంతో మనల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అనేక రకాల శ్రమలను అనుభవిస్తున్న మాకు, నేను ఏమి చేయకపోయినా, నేను ఏ హాని చేయకపోయినా నాకు ఈ శ్రమలు, నాకు ఈ బాధలు పెడుతున్నారనే వారికి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు నాయన. నువ్వు ధన్యుడవు. మేలు చేసి కీడు, శ్రమ, బాధ అనుభవించుట ధన్యతని నువ్వు చెప్పవు. అలాగని చెప్పి నీకు కీడు చేసిన వారు ఏమైనా సంతోషంగా ఉంటారని అనుకోద్దు, వారికి అంతకంటే శ్రమలు వస్తాయి. కాబట్టి కీడు చేసి శ్రమ పొందుట కంటే మేలు చేసి శ్రమ పొందుటయే ధన్యత అనే వాక్య ప్రకారంగా శ్రమల్లో మేము కృంగిపోకుండా శ్రమలను సహించి నీ ఆత్మ సహాయంతో జయించి నీ శిలువ సాక్షులుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.